ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అయినను ఇజ్రాయేలీలందరికీ వారి నివాసంలో వెలుగుండెను. నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచనము. ప్రజలారా, ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు. వారు దేవుని జనము. ఐగుప్తుల వారు బానిసత్వంలో నివసిస్తున్నా వారు దేవుని ప్రజలే. అయితే ఐగుప్తు దేశమునకు వారి దేవుళ్లకు మన దేవుడైన యెహోవా తీర్పు తీర్చెను గనుక అప్పుడు భయంకరమైన 10 తెగుళ్ళు దేవుడు ఆ దేశం మీదకు రప్పించెను. అయితే ఆ తెగుళ్ళల్లో ఏ ఒక్కటి కూడా ఆ దేశంలోనే పరదేశులుగా ఉంటున్న ఇజ్రాయేలీలకు సంభవించలేదు. అవి వారి దరిచేరలేదు. అట్టివి మరెన్నడూ అంతకు ముందు రాలేదు, అటు తర్వాత ఆ దేశంలో రాలేదు. ప్రజలారా, ఆనాడు మన దేవుడైన యెహోవా ఇట్లనెను, నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగలుండవు, ఎందుకనగా నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను అని. ప్రజలారా, కేవలము ఈగల తెగులు మాత్రమే కాదు, వారి పశువుల మీద తెగులు, అలాగుననే వారి మీద పొక్కుదద్దులు, వడగండ్ల తెగులు, మిడతల దండ్ల తెగులు, చీకటి తెగులు, అలాగుననే ప్రథమ సంతాన మరణము, ఇవేవియూ ఇజ్రాయేలీయుల దగ్గరకు గాని వారి సంతానమునకు గాని వారి పశువుల యొద్దకు గాని దరిచేరలేదు. ఐగుప్తు దేశమంతా చిమ్మ చీకటి కమ్మెను, అనగా చేతికి తెలియనంత చిక్కని చీకటి గాఢాంధకారము కమ్మెను. 3 దినములుండెను. ఎవరూనూ ఉన్న చోట నుండి లేవలేదు, ఒకరిని ఒకరు కనుగొనలేకపోయిరి. అయితే ఇజ్రాయేలీయులందరికీ వారి నివాసంలో వెలుగుండెను, ఎందుకనగా వారి దేవుని ప్రజలు, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు. ప్రజలారా, మనము గుర్తుపెట్టుకోవలసినది ఏమనగా, ఈనాడు మనము కూడా ఈ లోకంలో నుండి ప్రత్యేకపరచబడితిమి, క్రీస్తు వారమైతిమి. మనము ఈ లోకంలో పరదేశులుగా జీవించుచున్నాము గనుక మనము దేవుని వారంగా జీవిస్తే మనము రక్షింపబడుదుము. ఈ లోకంలో ఎన్ని సమస్యలు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు, అలాగుననే భయంకరమైన మరణము, రోగాలు, తెగుళ్ళు వచ్చినా అవి మన ఇండ్ల దగ్గరకు కూడా రావు. ఎందుకనగా మన దేవుని చేత మనము ప్రత్యేకింపబడితిమి. ఆయన అగ్ని కంచె, ఆయన రక్షణ మన చుట్టూ ఎల్లప్పుడుండును. ప్రజలారా, అపవాది అనే చీకటి, పాపం అనే చీకటి ఈ లోకమును కమ్ముతుండగా మన గృహంలో ప్రభువు ఉన్నాడు గనక మనము ఆయనను గృహాధిపతిగా చేసుకుని జీవించి ఆయనను ఆరాధించు వారంగా ఉంటే, ప్రార్థన ఉంటే, ఆ ప్రార్థనే మన చుట్టూ ప్రాకారమై మనల్ని రక్షించును, మన చుట్టూ వెలుగు ఉండును. అయితే ఆనాడు ఐగుప్తునకు తీర్పు తీర్చబడి తెగుళ్ళు వచ్చినట్లుగా ఈ లోకమునకు కూడా తీర్పు రోజు ఉన్నది. దేవుని ఉగ్రత, ఆయన పంపబోవు తెగుళ్ళు ఉన్నవి. అయితే ఆనాడు ఐగుప్తులో గొర్రెపిల్ల రక్తమును వారి ఇండ్ల ద్వారములకు పూసుకున్నవారు ఆ మరణము నుండి రక్షింపబడినట్లు, ఈనాడు గొర్రెపిల్ల రక్తంలో అనగా ప్రభువునందు విశ్వాసముంచి ఆయన రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్న వారు, అంతము వరకు తమ రక్షణను కాపాడుకున్నవారు రాబోవు తెగులు నుండి, ఉగ్రత నుండి రక్షింపబడుదురు. తద్వారా మనందరికీ నిత్య వెలుగుండును, నిత్య రాజ్యముండును, నిత్య ఆనందము ఉండును దేవుని రాజ్యములో. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. లోకంలో ఎన్నో భయంకరమైన, బాధాకరమైన పరిస్థితులు ఉంటుండగా, అనేక మంది నశించిపోచుండగా దేవ, అనుక్షణము మీ వెలుగును, మీ వాక్యమును, మీ కృప, మీ ఆత్మ మాతో ఉంచి మమ్మను రక్షిస్తూ ఉన్న దేవా, మీకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రములు. తండ్రి, లోకంలో ఉన్న చీకటి మాలో ప్రవేశింపక మీ వెలుగుతో ప్రతి అంధకారంను తరిమికొట్టి మీ చేత రక్షింపబడ్డకు, ఉగ్రత నుండి, తెగుళ్ళు నుండి మేము తప్పింపబడి, రక్షింపబడి మీ రాజ్య వారసులగుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.